డిఫరెన్స్ బిట్వీన్ మెజర్మెంట్ అండ్ ఇవాల్యుయేషన్. ఇక్కడ చూసినట్లయితే మెజర్మెంట్ అట్లాగే ఇవాల్యుయేషన్కి ఉన్నటువంటి తేడాలు చూద్దాం. ఇట్ ఈస్ ఎ క్వాంటిటేటివ్ టర్మ్, అంటే ఎంతవరకు రాశారు అనేటువంటిది చూస్తాం మనం ఇక్కడ. ఇట్ ఈస్ బోత్ క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్. అక్కడ ఏంటి అంటే ఎంత రాశారు, ఎలా రాశారు, క్వాలిఫైడ్గానే రాశారా, మంచి మంచి క్వాలిఫైడ్ వర్డ్స్ వాడారా, బాగా రాశారా అనేది కూడా చెప్తుంది. ఇట్ ఆన్సర్స్ ద క్వశ్చన్ హౌ మచ్. ఎంత రాశారు అనేటువంటి ప్రశ్నకి ఇది ఆన్సర్ ఇస్తుంది మెజర్మెంట్. ఇట్ ఆన్సర్స్ ద క్వశ్చన్ హౌ గుడ్. ఎంత బాగా రాశారు అనేటువంటి ప్రశ్నకి ఆన్సర్ ఇస్తుంది ఈ యొక్క ఇవాల్యుయేషన్. ఇట్ అసైన్ న్యూమరికల్ వాల్యూ టు క్వాంటిఫై ద డేటా. ఇదేంటి అంటే ఎన్ని రకాల పాయింట్లని వాడి విషయాలను తయారు చేశారు అనేటువంటి దాని గురించి చూస్తే కనుక నంబర్స్ అనేటువంటిది ఇస్తే ఈ మెజర్మెంట్. ఇట్ యాడ్స్ ద వాల్యూ జడ్జ్మెంట్ టు స్టేట్ ద క్వాలిటీ ఆఫ్ డేటా. ఇదేంటి అంటే ఎంత బాగా రాశారు, రాసినటువంటి పాయింట్స్ అన్నీ కూడా చక్కగా రాశారా లేదా అనేటువంటి ఒక న్యాయమైన తీర్పు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది ఇవాల్యుయేషన్. ఇట్ ప్రొవైడ్స్ డేటా. ఇదేంటి అంటే కొంత ఇన్ఫర్మేషన్ని మనకు ప్రొవైడ్ చేస్తాయి. ఇట్ ఇంటర్ప్రెట్స్ ద డేటా ప్రొవైడెడ్ బై మెజర్మెంట్. ఇదేంటి అంటే మెజర్మెంట్ ద్వారా ప్రొవైడ్ చేయబడినటువంటి డేటాని అర్థమయ్యేలాగా చేస్తుంది. ఇట్ ఇంటర్ప్రెట్స్ ద డేటా ప్రొవైడెడ్ బై మెజర్మెంట్. ఇదేంటి అంటే చక్కగా అర్థం చేస్తుంది అనమాట, ఏదైతే మెజర్మెంట్ ద్వారా మనం తెలుసుకోగలిగామో సో దాని గురించి మాట్లాడుతుంది అర్థం చేసేలాగా. ఇట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఇదేంటి అంటే పరీక్షకు సంబంధించినటువంటి ఒక సిస్టమ్ అని మనం చెప్పుకోవాలి. పార్ట్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో ఉండేటువంటి ఒక భాగం అని చెప్పుకోవాలి. ఇవాల్యుయేషన్ ఈజ్ వెరీ కాంప్రిహెన్సివ్. ఇది మాత్రం చాలా ముఖ్యమైనటువంటిది. ఇట్ ఈస్ ద హోల్ సిస్టమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ప్రతిదీ కూడా మనం చూడాలన్నమాట కరెక్షన్ చేసేటప్పుడు. ఇది మొత్తం కూడా పరీక్షలో సంబంధించినటువంటి ఒక భాగం, ఒక వ్యవస్థ అని చెప్పుకోవాలి. ఇట్ మే సఫర్ ఫ్రమ్ లిమిటేషన్స్ అండ్ షార్ట్ కమింగ్స్. ఈ మెజర్మెంట్స్లో అన్నీ కూడా ఉండవు అనమాట, కొన్ని లేకుండా ఉంటాయి. ఇట్ అటెంప్ట్స్ టు రిమూవ్ ద లిమిటేషన్స్ అండ్ షార్ట్ కమింగ్స్. ఇవాల్యుయేషన్లో మాత్రం ఈ లిమిటేషన్స్ ఏమి ఉండవు, ప్రతిదీ కూడా పెట్టుకొని ప్రతిదీ కూడా చూస్తారు. మెజర్మెంట్ టూల్స్ మే నాట్ బీ ఇన్ ఏ పొజిషన్ టు ప్రొవైడ్ డేటా ఆన్ మెనీ ఎడ్యుకేషనల్ ఫ్యాక్టర్స్. ఈ మెజర్మెంట్స్ అనేటువంటి టూల్స్ అన్ని పరిస్థితుల్లో కూడా కావాల్సినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేసేటువంటి విధంగా చదువులో ఉన్నటువంటి ఫ్యాక్టర్స్లో లేదనమాట. ఇట్ ఎండీవర్స్ టు కవర్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇది మాత్రం చాలా ఓపికగా అన్ని ఆస్పెక్ట్స్ని కూడా కవర్ చేసేటువంటి ప్రక్రియగా చదువులో ఈ యొక్క ఇవాల్యుయేషన్ గురించి మనం చెప్పుకోవచ్చు. ఇట్ ఈజ్ లైక్ ఏ ప్రొడక్ట్ అబ్టైన్డ్ ఆఫ్టర్ టెస్టింగ్. ఇదేంటి అంటే మొత్తం కూడా మనం టెస్ట్ చేసేసిన తర్వాత, పరీక్షించిన తర్వాత వచ్చినటువంటి ఒక వస్తువులాగా మనం చెప్పుకోవచ్చు. ఇట్ ఈజ్ లైక్ ఏ ప్రాసెస్ డెవలపింగ్ అవుట్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ టెస్టింగ్. ఇదేంటి అంటే వచ్చినటువంటి ప్రోడక్ట్ని మనం టెస్ట్ చేస్తూ ఉన్నటువంటి ప్రక్రియగా మనం చెప్పుకోవాలన్నమాట. ఇట్ ఈస్ కన్సర్న్ విత్ ద నోయింగ్ ద లెవెల్ ఆఫ్ అటైన్మెంట్. ఎంతవరకు వాళ్ళు చేయగలిగారు అనేది అక్కడ ఉన్నటువంటి దాని ప్రకారం ఒక లెవెల్ ఆఫ్ ఎంతవరకు మనం చెప్పొచ్చు అనమాట, ఎంతవరకు చేయగలిగారు ఎంతవరకు అర్థమైందని. ఇట్ ఈస్ కన్సర్న్ నాట్ ఓన్లీ విత్ ద నోయింగ్ ద అటైన్మెంట్ బట్ ఆల్సో విత్ ఇట్స్ ఇంప్రూవ్మెంట్. ఎంతవరకు వారు నేర్చుకోగలిగారు, ఎంతవరకు రాంది నేర్చుకోగలిగారు, ఎలా రాశారు అంతా కూడా తెలుసుకోవచ్చు. మెజర్మెంట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇవాల్యుయేషన్. ఇదేంటంటే ఇవాల్యుయేషన్లో ఒక భాగం. ఒక ఆన్సర్కి ఎన్ని లైన్లో ఆన్సర్, ఒక క్వశ్చన్కి ఎన్ని లైన్లో ఆన్సర్ రాశారు అనేది ఒక మెజర్మెంట్ అనమాట. సో అది ఇవాల్యుయేషన్లో ఒక భాగం. ఇట్ ఇన్క్లూడ్స్ మెజర్మెంట్ అండ్ మచ్ మోర్ కాంప్రిహెన్సివ్. ఇందులో మనం ఏం చూస్తాం, మెజర్మెంట్ ఉంటుంది, తర్వాత ఇంకా చాలా రకాలైనవి కూడా ఉంటాయి అనమాట. ఇట్ ఈస్ ఎ పీరియాడికల్ టెస్టింగ్. ఇది ఒక పీరియడ్ ప్రకారంగా జరిగేటువంటిది. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇది మాత్రం ఎప్పుడు జరిగేటువంటిది ఇవాల్యుయేషన్.